హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడైతే ఈరోజు పచ్చి జీడిపప్పుతో చికెన్ కర్రీ అయితే చేశానండి. చాలా అంటే చాలా బాగుంది. ఈ పచ్చి జీడిపప్పు ఇయర్లీ వన్స్ వస్తుంది కాబట్టి ఏదో ఒక నాన్ వెజ్ కర్రీలో అయితే వేసి కర్రీ చేసుకుంటారు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎగ్లో వేసుకుంటారు, పచ్చి రొయ్యల్లో వేసుకుంటారు, ములక్కాడ ఇంకా అన్నిట్లో వేసుకుంటారండి. చికెన్లో కూడా వేసుకుంటారు. చాలా బాగుంటుంది. సో ఇవాళ అయితే నేను చికెన్లో వేసి చూపించేది చెప్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే మాకు ఈ జీడికాయలు ఎవరిచ్చారనేది చెప్పాలనుకుంటున్నాను. మేము అప్పుడే మా ఇంటి దగ్గర నుంచి, మా అమ్మల ఇంటి దగ్గర నుంచి వచ్చామన్నమాట. ఇంకా కారులో ఉన్న కాయలన్నీ దింపుతుంటే అప్పుడే అటు నుంచి వెళ్తున్నారని చెప్పి ఆపేసి ఒక 4 కాయలు అయితే ఇచ్చాము. మా చుట్టాలంట వాళ్ళు, అంటే మా ఇంటి పేరు గల వాళ్ళు అనమాట. మాకు తెలియదు, ఇక్కడికి వచ్చాకే తెలిసింది. సో అభిమానంతో మేము 4 కాయలు ఇచ్చామని మాకైతే ఇన్ని జీడికాయలు వెంటనే రిటర్న్ వచ్చి ఇచ్చారనమాట ఇవి. సో ఇవి చేయడం ఇవన్నీ రాపోయినా సరే తినాలనిపిస్తుంది కదా ఎవరికైనా. సో ఎలా చేయాలి ఏంటి అని మా వాళ్ళని అడిగి కనుక్కొని ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. చూడండి, ఫస్ట్ అక్కడ జీడి పిక్కల్ని సపరేట్ చేసేసుకోవాలండి. ఆ పచ్చగా ఉన్న జీడికాయలు అవి ఇప్పుడైతే పని చెయ్యవు. పండాక ఎల్లో కలర్ వస్తాయి చూసారా, అప్పుడైతే వాటిలో ఉప్పు కారం వేసుకొని తింటారండి. చాలా బాగుంటాయి. ఇప్పుడు అక్కడ పచ్చిగా ఇలా నేను సపరేట్ చేసేస్తున్నాను కదా పిక్కలు, వాటిని కట్ చేసి పప్పు అయితే తీసేసి కర్రీ అయితే చేసుకోవచ్చు అనమాట. సో అభిమానంగా మనం ఒకటి ఇచ్చామంటే తీసుకొచ్చి ఇన్ని ఇచ్చారంటే వాళ్ళు ఎంత మన మీద కొంచెం ఇష్టం ఉంటే ఇచ్చారనుకోవాలి. నేను అంతే, నాకు ఎవరన్నా కొంచెం ఒక చిన్న సాయం చేశారంటే వాళ్ళకి ఎంత దూరమైనా సాయం నేను వెళ్తానండి. నా మైండ్ సెట్ అంతా. నేను ఎవరన్నా నాకు అనుకోకుండా ఎప్పుడైనా హెల్ప్గా ఒక చిన్న స్మాల్ హెల్ప్ చేసినా సరే నేను వాళ్ళకి ఏదో ఒక విధంగా అలా రుణం తీర్చేసుకుంటాను, అప్పటికప్పుడే ఉంచుకోను. ఇలాగే వీళ్ళు మా చుట్టాలే కాబట్టి నేను ఒక 4 కాయలు ఇస్తే తీసుకొచ్చి నాకు ఇలాగ ఎన్ని కాయలు అయితే ఇచ్చారు. చూసారు కదా. ఇంకా అది ఇక్కడ ఎలా ప్రాసెస్తో ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. దాన్ని ఎలా క్లీన్ చేస్తారు ఏంటి అని చెప్పేసి. అదిగో దాన్ని పిక్కలు సపరేట్ చేశాక ఒక గిన్నెలో అయితే వాటర్ తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక చేతికి మనం కట్ చేసుకునే చేతికి నూనె అప్లై చేసేసుకోవాలి. ఎందుకంటే దానిలో నుండి వచ్చే ఆ రసం లిక్విడ్ మన చేతికి పట్టి పొక్కులు వచ్చేస్తాయి అన్నమాట. పొరలుగా ఊడిపోద్దండి చేతి మీద ఉన్నది. సో అందుకని చెప్పేసి నేను ఒక చేతికి అలా నూనె అప్లై చేసుకుని చేతితో ఇంకో చేతితో తీసేసి అదే చేతితో అలాగా పప్పు అయితే సపరేట్ చేస్తున్నాను. మనం పక్కనున్న హాట్ వాటర్లో వేసుకుంటే పొర అనేది ఈజీగా వస్తుంది, కానీ పప్పు టేస్ట్ అయితే పోతుంది. అందుకని చెప్పేసి పచ్చి నీళ్ళల్లో, అంటే చల్ల నీళ్ళల్లోనే పచ్చిపప్పు వేసాను అనమాట. సో ఇంకా అలా వేసేసి ఒక దగ్గర కూర్చొని ఇది ఇలా సపరేట్ చేసుకుంటున్నానండి. ఇది ఇలా తీస్తుంటే కొంచెం నానబెట్టాను కాబట్టి ఈజీగా వస్తుంది, లేదంటే రాదు. నాకు తెలిసి కష్టమే అవుతుందేమో. ఇదంతా నేను చాలా సింపుల్ అనుకున్నా కానీ చాలా ప్రాసెస్ పట్టిందండి. గంటన్నర పట్టింది మాకు ఇది. ఇంకా అలా మొత్తం నానిచ్చి మొత్తం ఆ పైన పొరంతా తీసేసి జీడిపప్పులన్నీ కూడా చక్కగా సపరేట్ చేశాను. అదంతా అదిగో సపరేట్ చేశాక అంత వచ్చింది క్వాంటిటీ. దీన్ని మొత్తాన్ని మళ్ళీ వాష్ చేసేసి వేరే బౌల్లో తీసేసా. కానీ దాని కష్టానికి చేతులు చూసారా ఎలా అయిపోయావో. ఇవి ఒక 5 డేస్కి కానీ దాని పొరంతా ఊడిపోదు, చేతికి పట్టింది. సో ఇంకా అవన్నీ క్లీన్ చేశాక మనకు వచ్చిన పిక్కలైతే ఇదిగో జీడిపప్పు ఇంత వచ్చిందండి. ఇది ఇప్పుడు దీంతో అయితే మనం కర్రీ చేసేద్దాము ఎలా అనేది. సో చూసారు కదా, అదే చూపిస్తున్నాను. అన్ని జీడిపప్పులు చేస్తే ఎంత పప్పు వచ్చిందని చెప్పేసి. సో అది ఇక్కడ మా వాడు వీడియో తీస్తున్నాడు అనమాట. మా లక్కీ గడు ఆడ అదృష్టం కొద్దిగా వచ్చాడు కాబట్టి వాళ్ళు ఎవరో ఇచ్చారు, అది ఆడికి సరిపోద్ది తినడానికి. అంటే వాడికి ఇష్టం అనమాట జీడిపప్పు వేసిన కర్రీ. వాళ్ళకి ఆల్రెడీ జీడి తోటలు ఉన్నా కూడా వాళ్ళు లీజ్కి ఇచ్చేస్తారు కాబట్టి వాడికి కష్టంగానే దొరుకుతాయి. వాళ్ళు ఇస్తే తప్ప వీళ్ళకి ఎక్కడి నుండి వస్తాయి. సో అదృష్టం అనేది ఉండాలి. సో అలా అనమాట. అదృష్టం అంటే ఏంటంటే, నేను మొన్న మా అమ్మలు పచ్చి రొయ్యలు వండారు, నాకు తెలియదు యాక్చువల్లీ వండారని చెప్పేసి. అదే టైంకి నేను వెళ్ళాను కాబట్టి ఆ పచ్చి రొయ్యలు తినే అదృష్టం నాకు రాసిపెట్టి ఉందన్నమాట. అలాగే ఇవాళ మా లక్కీ గడ అక్కడ నుంచి ఇంత దూరం వచ్చినందుకు ఇవైతే మాకు ఇచ్చారు మా వాళ్ళు. సో ఇంకా దాన్ని ఇష్టంగా చేసి మంచిగా కర్రీ వండి పెట్టాను. మా వాడికి చక్కగా తిన్నాడు. మేమందరం కూడా చాలా ఇష్టంగా తిన్నామండి. చాలా బాగా అయింది. ఇంకా దాంట్లోకి కర్రీకి కావాల్సిన ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసేసుకుంటున్నాను అక్కడ. అప్పుడే వచ్చాను కదా, నాకు ఈ ఎండలో 1:30కి బయలుదేరాము. కొంచెం వచ్చేసేటప్పటికి 3 అలా అయ్యిందనమాట. అంటే కొంచెం ఆగి అన్నం తిని మా ఆయన గారు అలా వచ్చేసేటప్పటికి టైం అయిపోయింది. ఇంకా అలా వచ్చేసాక ఇంక నిదానంగా ఇవన్నీ చేసుకొని లేచాక నిద్ర నుంచి ఇదిగో ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకొని కర్రీ అయితే స్టార్ట్ చేసేసాను. స్టవ్ అయితే వెలిగించేసుకొని ఒక మూకుడు పెట్టేసుకొని గిన్నె
ఆయిల్ వేసేసుకొని అందులోకి పచ్చిమిరపకాయలు ఆనియన్స్ వేసి బాగా రెడ్డిష్ అంటే బ్రౌనిష్ కలర్ వచ్చేసే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్నాక మనం ఆల్రెడీ ముందే పేస్ట్ చేసి పెట్టేసుకున్నామండి అల్లం వెల్లిపాయ పేస్ట్. అది నేను ఆల్రెడీ మొన్న చేశాను, అయినా చూసారు ఎంత ఫ్రెష్గా ఉందో. పసుపు వేసి పెట్టాం కాబట్టి అంత ఫ్రెష్గా ఉందన్నమాట. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసాక దానిలో ఉన్న పచ్చివాసన పోయి మంచి అరుమ వచ్చే వరకు ఉంచాక దాంట్లోనే పచ్చి జీడిపప్పు కూడా వేసేసేయాలండి. పచ్చి జీడిపప్పు కూడా చక్కగా మంచిగా ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయ్యేలోపు మా ఆయన గారు చికెన్ తీసుకొస్తే దాన్ని అయితే కడిగేసి రెడీ చేసి పక్కన ఉంచేసానమాట. ఈ పచ్చి జీడిపప్పు కూడా చక్కగా మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ చూసారు ఎలా సపరేట్ అవుతుందో. ఇలాంటి టైంలో ఇంకా మనం కడిగి పెట్టేసుకున్న చికెన్ ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ నేనైతే ఇంకా కరివేపాకు కొంచెం అన్నీ వేసేసి ఇదిగో అలా ఫ్రై అయింది చూసారా, ఉబ్బింది కొంచెం జీడిపప్పు. అది ఇలా ఫ్రై అయ్యేటప్పటికి మనం మంచిగా ఇలా దీనిలో సేమ్ ములక్కాడ వేసుకొని కర్రీ చేసుకోవచ్చు. లేదు కొంచెం టమాటో కొంచెం చింతపండు పులుసు వేసి ఎగ్ వేసి కూడా మనం జీడిపప్పు కర్రీ అయితే చేసుకోవచ్చండి. ఇక్కడ నాకైతే ఇది ఇలా బాగా మంచిగా ఫ్రై అయ్యి మంచి అరోమా వచ్చినప్పుడు ఇక్కడ 1 కేజీ చికెన్ తీసుకొని చక్కగా మంచిగా, నాకైతే చికెన్ కట్ చేయడం రాదు, ఎలా తీసుకొచ్చారో దాన్నే శుభ్రంగా కడిగేసేసి అందులో వేసేసి మొత్తం అంతా శుభ్రంగా కలిపేసేసి మూత పెట్టేశాను. ఉప్పేసేసి మూత పెట్టేస్తే చక్కగా దానిలో ఉన్న వాటర్ అన్నీ బయటకే వచ్చేస్తాయండి. ఆ ఉప్పు వేసిన దాన్ని బట్టి వాటర్ బయటకు వచ్చేస్తాయి కాబట్టి చక్కగా ఈజీగా కుక్ అవుతుంది. నేను మ్యాక్సిమం ఉప్పు వాడను, మీకు తెలుసు నాకు థైరాయిడ్ కాబట్టి నేను మ్యాక్సిమం సాల్టే వాడతాను. సో అది పసుపు ఆల్రెడీ అల్లం వెల్లిపాయ పేస్ట్లో ఉంది కాబట్టి కొంచెం పసుపు ఉప్పు వేసేసుకొని దాన్ని మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకుంటే చక్కగా ఉడుకుతుందండి చికెను. జీడిపప్పు కూడా ఉప్పు పసుపు అన్నీ చక్కగా పడతాయి. ఇలా మొత్తం వేసేసాక దీనికైతే ఒక మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా ఉంచేసుకోవాలి. అది నాకు థైరాయిడ్ ఉందని మన వాళ్ళకి చాలామంది తెలుసు. సో అందుకని మేము మ్యాక్సిమం ఉప్పు వాడమండి, సాల్టే వాడతాం అనమాట. అది సంగతి. ఇక్కడ చూసారా వాటర్ అలా రిలీజ్ అవుతుందో చికెన్లో నుంచి. సో అది చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అయిపోయి వచ్చిన వాటర్ మళ్ళీ ఎవాపరేట్ అయిపోవాలి, మొత్తం అబ్జర్వ్ అయిపోతే అప్పుడు మనం దాంట్లోకి కొంచెం కారం అంటే టేస్ట్కి సరిపోయినంత కారం, నేనైతే కేజీ చికెన్ కాబట్టి ఒక 2 స్పూన్స్ వేసినట్టున్నాను. వేసేసి మొత్తం అంతా కలిపేసి మళ్ళీ మూత పెట్టేశానండి. మళ్ళీ మూత పెట్టి మగ్గిచ్చేసేసుకున్నాను మొత్తము కూడా. ఇలా చక్కగా మగ్గాక మనం తినాలంటే యాస్టీజ్ ఇలా తినేసేయచ్చు మగ్గిన దాంట్లో. నేనైతే కొంచెం వాటర్ వేసాను అడిగంటకుండా ఉండాలని చెప్పేసి. సో ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం వాటర్ వేయకుండా కూడా ఇలా మగ్గిచ్చేసేసుకోవచ్చు. నేనైతే కొంచెం వాటర్ వేసాను, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసి ఆ ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి. మన పచ్చి జీడిపప్పు చికెన్ కర్రీ అయితే సూపర్గా రెడీ అయిపోయింది. నేను అడుగంటుతుందని చెప్పేసి కొంచెం వాటర్ వేసానండి. తర్వాత అలా వాటర్ వేస్తే కొంచెం కలిసిద్ది అనమాట కర్రీ కూడా ఎక్కువగా. సో అందుకని చారుతో పని లేకుండా ఉండాలని చెప్పి కొంచెం వాటర్ వేసాను. అది వాటర్ వేసాక అలాగ ఉంది. దీన్ని అయితే ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టేసాక వేడివేడిగా సర్వ్ చేసుకుని తినేసామండి. చాలా అంటే చాలా బాగుంది నిజంగా. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మీరు మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అందరినీ ఆదరించినట్టే నన్ను కూడా చక్కగా ఆదరించండి. చూసారు కదా ఆయిల్ ఇలా పైకి పొంగుతున్నప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసి వేడివేడి అన్నం అయితే చక్కగా తినేయచ్చు అనమాట. సో అది ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేను రిక్కీ ఫస్ట్ తినేసాం, మా హస్బెండ్ లేరనమాట, మమ్మల్ని తినేసేయమన్నారు. సో అందుకని చెప్పేసి వాడికి నాకు అయితే చెగ పెట్టుకొని ఒక లెమన్ కట్ చేసుకొని తిన్నాము. సో వీడియో నచ్చితే లైక్ చేసుకోండి.